హైడ్రాకు రాహుల్ గాంధీకి సంబంధం ఏమిటి అని తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీలో ఉన్న ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో ప్రతిపక్షంలో ఈ విషయంలో లేవదీయడం ఏంటిదంటే రాహుల్ గాంధీకి తెలంగాణ రాష్ట్రానికి తర్వాత హైడ్రా ఏం సంబంధము అంటున్నారు. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పాలకవర్గం ఉంది, తెలంగాణ రాష్ట్రం అంతా మినిస్టర్లు ఉన్నారు, తర్వాత ఐఏఎస్ చేసిన కలెక్టర్లుగా ఉన్నారు. మరి ప్రతిపక్షం ఎందుకు వాళ్ళను లేవదీస్తుంది? మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ విషయం ఎందుకు లేవదీయలేదు? పోనీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఎందుకు ప్రతిపక్షంగా స్వీకరించలేదు? తర్వాత అసెంబ్లీలో వీళ్ళను ఎందుకు బైకాట్ చేయవలసి వచ్చింది? ఎందుకు ధర్నా చౌకులు ఎత్తేయవలసి వచ్చింది? ఎందుకు టీడీపీ పార్టీని 2014లో 42 మందిని ఇదే కేసీఆర్ భూస్థాపితం చేయవలసిన అవసరం ఏముంది? అంటే మీరు చేసే సంసారము వేరేవాళ్ళు చేసే వ్యభిచారం. అంటే ఈరోజు భావితరాల గురించి ఈరోజు హైడ్రా 2024లో 99 అని జీవో నంబర్ హైడ్రాకు సంబంధించింది 19/7/2024లో ఈ జీవో వచ్చినప్పటి నుంచి ప్రజల గురించి ప్రజల మంచి గురించి ఆలోచన పరంగా తెలంగాణ రాష్ట్ర సీఎం కరెక్ట్గా భావితరాలకు అవసరం వచ్చే పిల్లల భవిష్యత్తు గురించి తర్వాత అందరికీ ప్రశాంతంగా మంచి పనులు చేస్తుంటే ఓర్వలేక ఈ ప్రతిపక్షాన్ని ఇక్కడ హరీష్ రావు ఒక దిక్కు, కేటీఆర్ ఒక దిక్కు, కేసీఆర్ ఒక దిక్కు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌజులలో బండి వాళ్ళు ఆస్తులు సంపాదించుకొని ఈరోజు ప్రజల్లో తిరగడానికి ప్రజలు ఓటమి పాలు చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళకు ముఖం లేకుండా ఈరోజు బుల్డోజర్లకు అడ్డంగా దొరికిపోతాము, అడ్డంగా పండుకుంటాము, ఏదో విధంగా ప్రజల్లో కొంచెం స్థానికంగా ప్లేస్ సంపాదించుకోవాలి, మళ్ళీ తిరిగి ప్రజల్లో మేము తిరగాలి అని అధికార పార్టీని నిర్లక్ష్యంగా వాళ్ళనే అసభ్య పదజాలాలతోటి బుల్డోజర్లకు అడ్డంగా బండుకుంటాము అని. మరి ఇదే 2014లో జూన్ 2 తారీఖు స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత హరీష్ రావు దగ్గర పెట్రోల్ పోసుకున్న తర్వాత అగ్గిపెట్టెతోటి ఆయన దగ్గర అగ్గిపెట్టె లేకుండేనా? మరి ఆ రోజు ఎందుకు కాలబెట్టుకోలేదు వాళ్ళ కుటుంబాలలో? తిరిగి మరి ఈరోజు ఎందుకు ప్రజల్లోకి వస్తున్నారు? అంటే ఇప్పుడుగిన మీరు ఏంటంటే ముంగల్కి నూకాలే వెనకకు జరగాలి. ప్రతిపక్షంలోకి మీకు ఏంటంటే రేపు అధికార పార్టీ ఏ కేసులు లేకుండా తిరిగి మిమ్మల్ని ప్రశాంతంగా చూడాలి, మీరు అధికారులు ఉన్నట్టు మీ ఫీలింగు. ఇలాంటి విషయాల్లో మొత్తానికి రాహుల్ గాంధీ మీద ఒక లెటర్ రాయించి హరీష్ రావు నెట్టడము, తర్వాత కేటీఆర్ ఇట్లాంటి కాంట్రవర్సీ చేయడం, అసలు బేసిక్గా మొత్తానికి కేసీఆరే ఇలాంటి అసభ్య పదజాలాలకు ముందుండి తర్వాత ఇలాంటి కాంట్రవర్సీలు ఆయన చేసి తర్వాత ఇదే విషయంలో ఎవరు అనాథ రైతుడుగా కన్స్ట్రక్షన్ చేస్తే వాళ్ళను జైలుకు పంపాలని జీవో తీసిందే కేసీఆర్. తర్వాత వాళ్ళతో కాంది ఈరోజు అధికార పార్టీల ప్రజల గురించి ప్రజల క్షేమం గురించి ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఒక అసెంబ్లీలోకిన తర్వాత ఇది ఏమంటారు అంటే చట్టసభల్లో పెట్టి ప్రజల్లో తీసుకొచ్చిన ఈ జీవోను ప్రజల గురించి చేస్తున్నారు తప్ప సంపాదించుకోవడానికి అధికారానికి విల్లాల గురించి తర్వాత ఏమంటారు ఈ విల్లాల గురించి తర్వాత ఈ బఫర్ జోన్ల గురించి ఈ ఎఫ్టీఎల్ల గురించి తిరిగి మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను ఆలోచన చేయకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీని అసభ్య పదజాలంతో మీరు రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఈ విషయంలో రాహుల్ గాంధీకి ఉన్న సంబంధం ఏమో? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కదా, అక్కడ పాలకవర్గం ఉన్నది, మినిస్టర్లు ఉన్నారు, సీఎం ఉన్నారు, అందరు ఉన్నారు. మరి ఆయన దాకా పోవడం అవసరం ఏముంది? ఈరోజు ఆయన దాకా పోతే ఈరోజు పాలకవర్గాన్ని ఇక్కడ ఉన్నప్పుడే సంచులు తీసుకుపోతున్నాను అంటారు. చూపించండి, ప్రూఫ్ చేయండి. అది మీరే మాట్లాడతారు, ఇది మీరే మాట్లాడతారు. ఆ పేరుతో మా పార్టీ నేతలు రూపాయి వసూలు చేసినట్లు నిరూపించగలరా? కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ మార్క్ ఇది ప్రతిపక్షానికి. ఆ పేరుతో మా పార్టీ నేతలు ఏ ఒక్క రూపాయి అయినా వసూలు చేసినట్లు నిరూపిస్తారా? మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అనే విధానాన్ని క్లియర్గా ప్రింట్ మీడియాలో మొత్తం చెప్తున్నారు. మరి మీరు దగ్గర ఉంటే చూపించండి, చూద్దాం. ఎవరి దగ్గర వసూలు చేసింది, ఎవరి దగ్గర కలెక్షన్లు చేసింది, ఎవరికి బస్తాలు పంపించింది చూపించండి.